పోటీలలా మస్తు బిజీగా ఉన్నింటి 12 చుక్కలు 8 వచ్చేదాకా ముత్యాల ముగ్గేసి మొత్తానికి మా ఆడకట్ల నా ముగ్గుకే ప్రైజ్ కొట్టిన ఇప్పుడు నిమ్మలంగా అప్పాలు తినుకుంటా గోరింటాక్ సీరియల్ చూస్తున్నా అబ్బో మాకే కాదు మగ పోరగాళ్లకు క్రికెట్ టోర్నమెంట్లు పెట్టిండ్రు చిన్న పోరగాళ్లకు ఉరుకుడు పోటీలు పెట్టిండ్రు ఇవన్నీ ఓకే గాని 7నో భజనల పోటీలు పెట్టిండ్రంట చూసేద్దాం పాండ్రి సంక్రాంతి పండగ వచ్చిందంటే ఊర్ల పొంటి క్రికెట్ టోర్నమెంట్ పెడతారు అట్లనే పతంగుల పోటీలు కోళ్ల పందాలు పెడుతుంటారు అయితే ఇవన్నీ దినా మనం చూసేటివే కానీ ఒక తాన భజన్ల పోటీలు పెట్టిర్రంట అగో అండ్ల తారీఫేముంది అనుకుంటుర్రా భజన్లు బాగోతాలు ఏడగనిపిస్తున్నాయాలి రేపు టీవీలో వచ్చి ఆడోళ్ళు సీరియల్లకే అతకపోతుండ్రు ఇక మొగోళ్ళేమో గిట్లని ఎప్పట్లెక్క పండగొస్తే పెగ్గులు ముంగటేసుకుని గిలాసాల సప్పుడు చేస్తుండ్రు మరి అంత కాదంటే సినిమాకో షికారికి పోతుండ్రు గానీ భజన్లు ఎవరు చేస్తుండ్రు ఇంకా పోటీలు ఎవరు పెడుతుండ్రు ఏది చేసినా కొంచెం వెరైటీ చేసి సూపర్ అనిపించుకునే కొండా విశ్వేశ్వరరెడ్డి సారు ఇగో పరిగి మండలం కుల్కషేర్లా అనే ఊర్లో భజన పోటీలు పెట్టిండట ఆయన ఏడ దొరకబట్టిండో గానీ పోటీలకు బగ్గమంది వచ్చిండ్రు సంక్రాంతి ఉత్సవాలు వాళ్ళ నాయన కొండా మాధవరెడ్డి 100వ పుట్టినరోజు కలిసొచ్చేటట్టు ఈ పోటీలను పెట్టిండట కొండా సారు పెద్దోళ్లే కాదు చిన్న పోరగాళ్ళకు కూడా ఇంట్లో ఆడేతందుకు ఛాన్స్ ఇచ్చిండ్రంట మళ్ళొచ్చే సంక్రాంతి వాళ్ళకల్లా వీళ్ళంతా భజనాలల్లో ఆరితేరి అశ్చరబల్ల అనిపించుకోవాలని ఎంకరేజ్ చేసిండు అగో ఎట్లాడుతుర్రో చూడుర్రి నిజానికి భజన్లు గిజన్లు ఎవరు పట్టించుకుంటుర్రు అంతా డిజిటల్ లోకమైపోయింది ఇసొంటి టైంలో పాతకాలను బతికించాలని పాపం కొండాసారు ఎంత తిప్పల పడుతుండో